ఫ్రెండ్స్, మీరు చూస్తుంది నరేష్ పుంజ యూట్యూబ్ ఛానల్. మీకు గనక ఈ ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఇక మ్యాటర్లోకి వస్తే, ఈరోజు వచ్చేసి డే 4, బిగ్ బాస్లో డే 4. నిన్న జరిగిన టాస్క్ గురించి, అంటే నిన్న జరిగిన టాస్క్ గురించి హ్యామర్ వాళ్ళకి మనం ఇస్తే ఏంటి, మనం ఒకరికే ఇచ్చుండే హ్యామర్ ఒకరికే ఇచ్చుంటే ఏం జరిగేది అని చెప్పేసి ఇమాన్యుల్ వాళ్ళ టెనెంట్స్ గ్రూప్తో డిస్కషన్ చేస్తున్నాడు. అట్లనే మనీష్ కూడా వాళ్ళ ఓనర్స్ గ్రూప్తో డిస్కషన్ చేస్తుండు. తనుజకి భరణికి ముందే తెలిసినా కానీ ఆ విషయం, అంటే ప్లాన్ చేశారనుకుంటా, వాళ్ళకి ముందే తెలిసినా కానీ చెప్పకపోవడానికి కారణం అదే అని చెప్పేసి మనీష్ డిస్కషన్ చేస్తున్నారు వాళ్ళ ఓనర్స్ టీమ్ తోటి. శ్రేష్ఠ కూడా వాళ్ళతో అంటుంది, అంటే వీళ్ళు ఓనర్స్ హౌస్ లో మాట్లాడుకుంటున్నారు, టెనెంట్స్ రూమ్స్ లో మాట్లాడుకుంటున్నారు. శ్రేష్ఠ కూడా అంటుంది, ఏమంటుంది అంటే, మీకు తెలిసినా కానీ మీరు చెప్పకపోవడం నాకు బాధ అనిపించింది. ఇంత జరుగుతున్నా గానీ అని చెప్పేసి కొంచెం కన్నీళ్లు పెట్టింది. ఇంత తెలిసినా గానీ మాకు చెప్పకపోవడం నాకు చాలా బాధ అనిపించింది అని చెప్పేసి సృష్టి కొంచెం కన్నీళ్లు పెడితే, ఐఎమ్ సారీ అని చెప్పేసి బర్నీ చెప్తుండ్రు. అసలు బర్నీ సారీ ఎందుకు చెప్తుండో నాకు అర్థం కావట్లేదు. కొంచెం బర్నీ మాస్క్ వేసుకున్నాడు అని చెప్పేసి నా ఫీలింగ్. ఆ మాస్క్ వేసుకున్నాడా, ఎందుకు వేసుకున్నాడు, భరణి ముందు ముందు పాయింట్స్ లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. దాన్ని బట్టి మీకు టీనేట్స్ అందరు కలిసి ఒక డిసిషన్ తీసుకుంటారు. డిసిషన్ ఏంటంటే, సంజనాని 2 days ఇంట్లోకి ఎలో చేయకూడదు, హౌస్లోకి ఎలో చేయకూడదు. మిగతా వాళ్ళే సంజనాకి ఏమన్నా అవసరం ఉన్నా కానీ ఇంట్లో నుంచి వస్తువులు మిగతా వాళ్ళే హెల్ప్ తీసుకోవాలి. లేదంటే ఎలాగో వంట భరణి ఉన్నా తను చేస్తారు కాబట్టి వాళ్ళే హెల్ప్ చేయొచ్చు అని చెప్పేసి ఓనర్స్ టీం మొత్తం డిసైడ్ అవుతారు. అదే విషయాన్ని వాళ్ళు వచ్చి చెప్తారు. దానికి కూడా సంజన నెక్స్ట్ వచ్చేసి మార్నింగ్ మార్నింగ్ సాంగ్. ఇక్కడ సాంగ్స్కి వచ్చేసి ఇప్పుడు చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు 4 days నుంచి గమనిస్తున్నాను. ఫస్ట్ డే సాంగ్ నుంచి ఈరోజు సాంగ్ వరకు. ఫస్ట్ డే రామ్ చరణ్ సాంగ్ వచ్చింది గేమ్ చేంజర్ నుంచి. సెకండ్ సాంగ్ వచ్చేసి పుష్ప సాంగ్ వచ్చింది. థర్డ్ డే సాంగ్ వచ్చేసి పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారే సాంగ్ వచ్చింది. ఫోర్త్ సాంగ్ వచ్చేసి ఈరోజు గాడ్ ఫాదర్ నుంచి వచ్చింది. మొత్తం టోటల్ 4 days మాత్రం మెగా ఫ్యామిలీ నుంచి వచ్చినాయి. మరి ఎందుకు అలా చేశారో తెలియదు కానీ నేను నిన్ననే అనుకున్నా ఈ విషయం. నిన్ననే థర్డ్ డే సాంగ్ వచ్చినప్పుడే అనుకున్నా మెగా ఫ్యామిలీ నుంచి వచ్చినాయి అని చెప్పేసి. కాకపోతే చూద్దాం, రేపు ఏమొస్తుందో చూసి చెప్పచ్చులే అని చెప్పేసి అనుకున్నా. 4th డే కూడా మెగా ఫ్యామిలీ నుంచే సాంగ్ వచ్చింది. ఓకే, ఇది మామూలుగా మెగా ఫ్యామిలీ నుంచి సాంగ్స్ వచ్చాయని చెప్పేసి చెప్తున్నా అంతే. అయితే ఈ రోజు నిన్న మిస్ అయినట్టే, నిన్న గుడ్డు పోయినట్టే ఈ రోజు కూడా ఇంట్లో కొన్ని వస్తువులు పోయినాయి. ఐలాష్ అంటే ఐలాష్ కదా, ఐబ్రోస్ వేస్తారు. హరీష్ కూడా నాకు తెలియదు అంటాడు, అది నాకు కూడా తెలియదు ఏమంటో. దీన్ని హైలాష్ అంటో ఏమంటో నాకు తెలియదు. హరీష్ అందరిని వచ్చి అడుగుతుండు, ఐబ్రోస్ వేసుకునేది పెన్సిల్ లా ఉంటది, ఇక్కడ బ్రష్ టైప్ ఉంటది, అది ఎక్కడైనా చూసారా అని చెప్పేసి ఇంట్లో మొత్తం అడుగుతుంటే, మళ్ళీ అందరూ సంజన తీసేసి అని చెప్పేసి అందరూ సేమ్ నిన్నట్లా గుడ్డు తీసింది కదా ఇది కూడా ఈమె తీసి ఉంటది అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు. మళ్ళీ ఈ కొద్ది క్షణాలనే మళ్ళీ ఎప్పటికీ సుమన్ సిగరెట్ అలవాటు ఉంది అనుకుంటా. మరి నిన్న 3 ఎపిసోడ్లోనైతే అతను సిగరెట్ తాగినట్టయితే చూపెట్టలేదులే కానీ, ఈ రోజు ఎపిసోడ్ లో ఆయనకు సిగరెట్స్ మిస్ అయినాయి అని చెప్పేసి ఆయన అందరిని అడుగుతుంది, సిగరెట్ చూసిండ్రా అని చెప్పేసి. అక్కడ ఇమాన్యుల్ ఉంటాడు. ఇమాన్యుల్ మళ్ళీ సంజనని అడుగుతాడు, నువ్వే తీసినావు అని చెప్పేసి అని నువ్వే తీసినావు అని చెప్పేసి అడిగితే, ప్రతిదానికి నన్ను అడుగుతారు ఏంటప్ప, నేనెందుకు తీస్తాను, నాకేం సంబంధం లేదు అని చెప్పేసి మళ్ళీ నవ్వింది. ఇమాన్యుల్ కూడా నేనే తీసాను అని కొంచెం హింట్ ఇస్తుంది. వాళ్ళందరూ డౌట్ పడుతూ ఉంటారు, కానీ నేను తీయలేదని చెప్పేసి అడుగుతూ ఉండదు. పాపం సుమన్ శెట్టి మాత్రం సిగరెట్స్ గురించి బాగా వచ్చింది. లేడీ గెటప్ వేసుకొని హౌస్ లోకి తీసుకొని వస్తారు, ఏది ఓనర్స్ హౌస్ లోకి సంజన వీళ్ళందరూ వస్తారు. మరి అప్పటికి 2 days సంజన ఎంట్రీ కావద్దని చెప్పేసి అని అన్నారు. మళ్ళీ తర్వాత అనౌన్స్మెంట్ ఇచ్చారో లేదో మనకు తెలియదు కానీ, సంజన 2 days మాత్రం ఇంట్లోకి రావద్దని ఓనర్స్ డిసిషన్ అయితే, మళ్ళీ ఇమాన్యుల్కి లేడీ గెటప్ వేసుకొని మళ్ళీ ఇంట్లోకి తీసుకొని వచ్చి కామెడీ చేస్తారు, స్కిట్ టైపు. బాగా ఫన్నీగా అనిపించింది కామెడీ స్కిట్. నేను ఫస్ట్ రోజు చెప్పినాను, ఇమాన్యుల్ ఉంటే కామెడీ ఉంటుంది. పవన్ కూడా అసలు కామెడీ చేస్తాడు, పవన్ కూడా కామెడీ చేస్తాడు కానీ పవన్ కి కొంచెం అవకాశం రావట్లేదని, అంటే అవకాశం అంటే దాన్ని యూజ్ చేయట్లేదో, స్క్రీన్ చేయడం రావట్లేదు కానీ. ఇమాన్యుల్ అయితే కామెడీ పండిస్తూనే ఉన్నాడు, సంజనతో కానీ తర్వాత రీతితో కానీ
వీళ్ళందరితో కానీ కామెడీ పండిస్తూనే ఉన్నాడు. ఈరోజు అందులో భాగంగానే లేడీ గెటప్ వేసుకొని హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చి వాళ్ళందరితోటి బాగా కామెడీ చేసిండు. బాగా అనిపించింది. గుడ్ కామెడీ. నైస్ కామెడీ. అందరూ కూడా ఎంజాయ్ చేశారు. మంచిగా నవ్వుకున్నారు. ఈ 3, 4 డేస్‌లో బిగ్ బాస్ స్టార్ట్ అయిన 4 డేస్‌లో మంచిగా కామెడీ ఎంటర్‌టైనర్‌గా అంటే కొంచెం వాళ్ళు అంటే ఓనర్స్ గాని, టీనేజర్స్ గాని కలిసి నవ్వుకున్న సందర్భం ఏదైనా ఉందంటే ఇదనే చెప్పాలి. ఇన్ దానికి ముందు గాని, దానికి తర్వాత గాని మొత్తం గొడవలే జరుగుతున్నాయి. అంటే చిన్న విషయానికి కూడా గొడవలే జరుగుతున్నాయి. ఇంకో విషయం కూడా చెప్పాలి. నిన్న గుడ్డు పోయింది. ఈరోజు చపాతీ పోయింది. అది కూడా నెక్స్ట్ చెప్తాను. అని కన్సెషన్ రూమ్‌కి రమ్మని చెప్పేసి బిగ్ బాస్ అనౌన్స్ చేస్తాడు. మిగతా వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే ఈమెనెందుకు పిలిచారబ్బా! కన్సెషన్ రూమ్‌కి ఈమె ఇంత చిరాకు పెట్టిస్తుంది 2 డేస్ నుంచి. ఈయనని ఎందుకు పిలిచారు బిగ్ బాస్ అని చెప్పేసి కొంచెం కొందరి ఫేస్‌లో క్వెషన్ మార్క్స్. తర్వాత లోపలికెళ్ళిన సంజన అసలు ఆ సంజనకి కన్సెషన్ రూమ్ ఎక్కడ ఉన్నది లేదు. ప్రియా ఇది చూపెడతది కన్సెషన్ రూమ్ ఇదో అని చెప్పేసి. లోపలికెళ్ళి కూర్చుంటది. బిగ్ బాస్ ఎలా ఉన్నారు సంజన అంటే బాగున్నానని చెప్పింది. ఎలా ఉంది నీకు హౌస్‌లో ఎలా ఉంది? ఏంటి ఎలా అనిపిస్తుంది అని చెప్పేసి అందరిని నీ కార్నర్ చేస్తుండగా అని చెప్పేసి ఆల్మోస్ట్ బిగ్ బాస్ కూడా కార్నర్ చేస్తున్నారు అనిపించిందో లేదో తెలియదు. అనిపించింది అనుకుంటా. అందుకే కార్నర్ చేస్తున్నారు అని చెప్పేసి అడిగిండు. తర్వాత మీకు ఎలా ఉంది ఈ హౌస్‌లో ఎలా ఉంది? మీ ఫీలింగ్ ఏంటి అంటే నేనైతే ఎంటర్‌టైన్ చేయాలని చూస్తున్నా అందరిని. ప్రతి విషయంలో జాలీగా ఉండాలని చూస్తున్నాను. అందరితో బాగుండాలని చూస్తున్నాను. కానీ వాళ్ళు నెగెటివ్ చేసుకుంటున్నారు. పాజిటివ్‌గా తీసుకునేటోళ్ళు పాజిటివ్‌గా తీసుకుంటున్నారు. నెగెటివ్‌గా తీసుకునేటోళ్ళు నెగెటివ్‌గా తీసుకుంటున్నారు. ఒక చిన్న విషయానికి మిమ్మల్ని ఇంట్లో కార్నర్ చేయడం మీకు బాధ అనిపించింది అంటే బాధ అనిపించింది ఆ విషయంలో. అంటే మీరు అందరూ వేరే వాళ్ళ మీద ఆధారపడి వాళ్ళ మీదకి రాకుండా మాకు తెలియదని పక్కకు తప్పుకున్నారు. మీరు మాత్రం నేనే తీశాను, ఎగ్ నేనే తీశా అని చెప్పేసి మీరు సెల్ఫ్‌గా నిలబడ్డారు అని చెప్పేసి ఆ విషయంలో బిగ్ బాస్ అభినందించిండు. ఎందుకంటే అందరు మిగతా వాళ్ళకి చెప్పే తీసుకుంది. మిగతా వాళ్ళకి చెప్పి తీసుకున్న ఆ విషయాన్ని వాళ్ళు చెప్పకుండా కామ్‌గా ఉన్నారు. అంటే సంజన గూడా ఈమెన గూడా ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని వాళ్ళ దగ్గర మాట తీసుకుంది కాబట్టి వాళ్ళు చెప్పలేదు. వాళ్ళది గూడా తప్పులేదు. ఈమెది తప్పులేదు. యాక్చువల్‌గా అంటే ఈమె తీసుకోవడం ఈమె ఒప్పేసుకుంది. కాకపోతే ఈమె ఒప్పేసుకున్న తర్వాత వాళ్ళు చెప్పకపోవడం వాళ్ళ తప్పు. అసలు తీసినోళ్ళే ఒప్పేసుకున్నప్పుడు మేము చూసినాము అని జెప్పేసి వాళ్ళు ఒప్పుకోకపోవడంలో తప్పు లేదు. వాళ్ళు ఒప్పుకోవాలి. ఎందుకంటే తీసినామె ఒప్పుకుంది. మరి దాన్ని చూసినోళ్ళు గూడా మేము గూడా చూసామని జెప్పేసి ఉంటే బాగుండేది. అదే విషయాన్ని బిగ్ బాస్ గుర్తు చేసిండు. అంటే వాళ్ళు ఎస్కేప్ అంటే పక్కకు పోయారులే గాని, నిజం తెలిసినోళ్ళు పక్కకెళ్ళిపోయారు గాని, మీరు మాత్రం నేను తీసా అని జెప్పేసి నిజాయితీగా మీరు స్టాండ్ తీసుకొని నిలబడ్డారు. దానికి అభినందిస్తా అంటే, సంజన కొంచెం ఎమోషనల్‌గా ఇంట్లో వాళ్ళు ఎలా ఉన్నారు? ఏంటి? అని జెప్పేసి ప్లీజ్ అదొక్కటి చెప్పండి. నేను చాలా హ్యాపీగా ఉంటా ఈ హౌస్‌లో అని జెప్పేసి అంటే చాలా బాగున్నారంటే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. అయితే ఇక్కడ సూపర్ పవర్ అని చెప్పేసి బిగ్ బాస్ ఒకటి సంజన గారికి ఇస్తారు. సూపర్ పవర్ అంటే ఏంటంటే ఒక 5 మెంబర్స్‌ని సెలెక్ట్ చేసుకొని కెప్టెన్సీ కంటెండర్స్‌గా మీకు సూపర్ పవర్ ఇస్తున్నాను. ఆ 5 మెంబర్స్ పార్టిసిపేషన్ చేయాల్సి ఉంటది. 5గురిని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అని చెప్పేస్తే సంజన కొంచెం తెలివిగా ఆ 5గురిలో నేను ఉండొచ్చు అంటే అది మీ ఇష్టం అని చెప్పేసి బిగ్ బాస్ అంటాడు. 5గురిని వెంటనే కొంచెం టైం ఇవ్వండి అని చెప్పేసి కూడా అడగదు. వెంటనే స్పాంటేనియస్‌గా చెప్పేస్తది. ఫస్ట్ వచ్చేసి ఇమాన్యుల్, తర్వాత సృష్టి, తర్వాత డెమో పవన్, తర్వాత వచ్చేసి తన పేరు తను చెప్పుకుంటది. తర్వాత వచ్చేసి అయితే బిగ్ బాస్ ఒక రూల్ పెడతడు. ఏంటంటే అంటే ఒక కండిషన్ పెడతడు. ఒక కండిషన్‌లో ముగ్గురు టెనెంట్స్ నుంచి ఉంటే ఇద్దరు ఓనర్స్ టీమ్ నుంచి ఉండాలి. మొత్తం 5గురిని సెలెక్ట్ చేసుకోండి అని చెప్పేస్తే సంజన అందులో నేను కూడా ఉండొచ్చా అని చెప్పేస్తే మీరు కూడా ఉండొచ్చు అని చెప్పి అది మీ ఇష్టం అని చెప్పేసి బిగ్ బాస్ అన్నాడు. అందులో హరీష్‌ని, తర్వాత డెమో పవన్‌ని, తర్వాత వచ్చేసి ఇమాన్యుల్‌ని సెలెక్ట్ చేసుకుంటది ముగ్గురిని అబ్బాయిల్ని. అమ్మాయిలు వచ్చేసి తనకు తాను సంజన అని పేరు చెప్పుకుంటది. ఒక పేరు వచ్చేసి శ్రేష్ఠ అని చెప్పేసి 5గురిని సెలెక్ట్ చేసుకుంటది. ఇదే విషయాన్ని బిగ్ బాస్ ఏమంటాడంటే బయటకు వెళ్లి మిగతా ఇంటి సభ్యులందరికీ ఈ విషయాన్ని మీరు చెప్పవలసి ఉంటుంది అని చెప్పేస్తే బయటకొచ్చి యాజ్ ఇట్ ఈజ్ అదే చెప్పింది. ఏం జరిగిందో లోపట ఏం జరిగిందో అదే విషయాన్ని చెప్తే అందరొచ్చేసి ఓకే అని చెప్పేసి వింటరు. అంతా వింటరు. మ్యాటర్ మొత్తం విన్న తర్వాత కొందరు అందులో అనుకుంటారు. ఇది టాస్క్ కావచ్చు. లేదంటే ఈ బిగ్ బాస్ ఒక విధంగా చెప్తే ఈమె వేరే విధంగా మార్క్స్ చెప్తుందేమో. లేదంటే క్యాప్టెన్సీ టాస్క్ కాబట్టి మనం నమ్మాల్సిన అవసరం ఉందని చెప్పేసి శ్రీజ అంటుంది.
ఈ పీకి పవన్ కళ్యాణ్ తో. శ్రీజ అంటుంది పవన్ కళ్యాణ్ తోటి ఒకవేళ ఇది క్యాప్టెన్సీ టాస్క్ అని చెప్తుండ్రు కాబట్టి ఇది నిజమే కావచ్చు అంటే ఏమో ఇందులో నిజమేంటో అబద్ధం ఏంటో 3 డేస్ నుంచి ఇలా చేస్తుంది, నిజమేంటో అబద్ధం ఏంటో తెలియదు కదా అని చెప్పేసి 4th డే వచ్చేసింది ఆల్రెడీ క్యాప్టెన్సీ టాస్క్ కాబట్టి ఏదైనా స్ట్రాటజీ కోసం చేస్తుందో ఏంటో తెలియదు అని చెప్పేసి ఆయన అంటాడు. విషయం ఏంటంటే నిజంగానే సంజన అక్కడ ఏం జరిగిందో అదే విషయాన్ని చెప్పింది, కాకపోతే వీళ్ళు ఊహించుకుంటున్నారు అంతే. ఇంకోటి ఏంటంటే నిన్న జరిగిన దాంట్లో అంటే నేను ఎవరెవరిని సెలెక్ట్ చేసుకుంటానని చెప్పేసి చెప్పింది. హరీష్, డెమో పవన్, ఇమాన్యుల్, నేను అంటే సంజన, తర్వాత వచ్చేసి శ్రేష్ఠి అని చెప్పేస్తే మిగతా ఇంటి సభ్యులు మేమెందుకు కాదు అర్హతలు, వాళ్ళని ఎందుకు సెలెక్ట్ చేసుకుంటున్నావు, మేము కాదా, మేము అర్హులమే కదా, మమ్మల్ని సెలెక్ట్ చేసుకోవచ్చు అని చెప్పేసి ప్రియా, పవన్ కళ్యాణ్, తర్వాత వచ్చేసి మనీష్, తర్వాత వచ్చేసి శ్రీజ, శ్రీజ వీళ్ళందరూ క్వశ్చన్ చేస్తారు. అయితే వీళ్ళని ఎందుకు చేసుకుంటున్నామో చెప్పాలి అని చెప్పేసి బిగ్ బాస్ చెప్తాడు. వీళ్ళని ఎందుకు అంటే మాకు హరీష్తో కొంచెం నాకు క్లోజ్ ఉంది అందుకే నేను చేసుకుంటున్నాను. అదే విధంగా డెమో పవన్ కూడా నాకు ఈ మధ్యన క్లోజ్ అవుతున్నాడు, నాకు ఇమాన్యుల్తో చాలా బాండింగ్ మంచి రిలేషన్షిప్ ఉంది అందుకే నేను ఇమాన్యుల్ని. సృష్టిని కూడా అంతే, నాకు నేను సెల్ఫ్ చేసుకున్నాను, నాకు అందరితో బాండింగ్ మంచిగా ఉంది అంటే మనీష్ అంటాడు. అంటే మీరు సెలెక్ట్ చేసుకుంది మీరు వాళ్ళతో బాండింగ్ రిలేషన్షిప్ ఉందని చెప్పేసి చేసుకుంటున్నారు తప్ప వేరే విషయంలో. కానీ పవన్ కళ్యాణ్ మధ్యలో వచ్చేసి మీరు ఈ ఇంటిని నడపాలి అంటే క్యాప్టెన్సీ అనేది పెద్ద ఇంపార్టెంట్ థింగ్ అది. ఆ విషయాన్ని మీరు మీతో బాండింగ్ ఉన్న వాళ్ళకి ఇవ్వడం కరెక్ట్ కాదు. ఈ ఇంటిని నడపగల శక్తి వాళ్ళకు ఉందా లేదా, వాళ్ళకున్న సామర్థ్యం ఉందా లేదా అని చెప్పేసి అవన్నీ చూసి వాళ్ళకి ఇవ్వాలి. కానీ మీతో బాండింగ్ ఉంది అని చెప్పేసి కంటెంటర్ని మీరు అలా సెలెక్ట్ చేయడం కరెక్ట్ కాదంటే నాకు నచ్చింది. అంటే బాండింగ్ అని చెప్పేసి కాదు, నాకు వీళ్ళు కూడా సామర్థ్యం ఉందని చెప్పేస్తే మనీష్ వచ్చేసి కొంచెం ఓవర్గా రియాక్ట్ అవుతాడు. మేమెందుకు కాదు మేము కాదా, లో ఇంతమంది జనాల్లో ఈ 15 మందిని మనం సెలెక్ట్ చేసిందంటే సామర్థ్యులనే సెలెక్ట్ చేసిండ్రు, మన సామర్థ్యులు ఈ ఇంట్లో క్యాప్టెన్సీ చేస్తారు అని చెప్పేసి సామర్థ్యం ఉందని చెప్పేసి ఆమె ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది. గుడ్డే అనిపించింది, ఎందుకంటే నిజమే అందులో ఎవరికి క్యాప్టెన్సీ ఇంతకుముందు చూసిన వాళ్ళు కాదు, అక్కడికి పోయిన తర్వాత వరుసగా నేర్చుకునే వాళ్ళే. క్యాప్టెన్సీ అంటే ఏది, ఫుడ్ రేషన్ ఎంత వాడాలి, ఏది ఏం చేయాలి, ఏ టైంకి ఏం చేయాలి అని చెప్పేసి టైం టు టైం చేయడమే. తర్వాత ఎంతవరకు సరుకులు ఎంతవరకు వాడాలి, మెయిన్ రేషనే వాళ్ళు. క్యాప్టెన్సీ అంటే మెయిన్ రేషనే. తర్వాత ఇంట్లో పనులు ఒక్కొక్కరికి అప్పచెప్పుకుంటూ వర్క్ చేయించడమే క్యాప్టెన్సీ. కానీ ఎవరికి అది అందరికీ కొత్త. కాకపోతే వీళ్ళు అనేది కొంచెం అర్థం లేదనిపించేది. అంటే మేము ఎందులో వాళ్ళకి మీతో బాండింగ్ ఉండడం వల్ల అంటే వాళ్ళు కూడా కంటెంటర్సే, అంటే వాళ్ళు కూడా ఇంటి సభ్యులే, వీళ్ళు ఇంటి సభ్యులే. అంటే వీళ్ళకున్న అర్హత వాళ్ళకు ఉంది. ఒకవేళ వీళ్ళని కాకుండా వాళ్ళని చేసినా కానీ సేమ్ క్వశ్చన్ కదా, వీళ్ళు ఎందుకు అర్హతలు కాదు, వాళ్ళు ఎందుకు అర్హులు అవుతారు అనేది నా క్వశ్చన్, వాళ్ళ క్వశ్చన్ కాదు, నా క్వశ్చన్. ఇద్దరు అర్హులే, కాకపోతే ఆమెకు నచ్చింది. బిగ్ బాస్ ఓపెన్ గా చెప్పిండు, అందులో నేను కూడా ఉండొచ్చా అని చెప్పేసి సంజన అడిగితే మీ ఇష్టం అని చెప్పేసి అన్నప్పుడే టోటల్లీ బిగ్ బాస్ సంజనకి వదిలేసింది. ఎవరిని ఎంపిక చేసుకున్నా కానీ మంచి అర్హతలు అంటే అర్హతలు కరెక్ట్ గా చెప్పండి, ఇంటి సభ్యులందరికీ మీరు చెప్పిన రీజన్స్ కరెక్ట్ గా ఉండాలి అని చెప్పేసి బిగ్ బాస్ ఎక్కడ చెప్పలేదు. మీకు నచ్చిన వాళ్ళని మీరు కంటెండెంట్స్ గా ఎంపిక చేసుకోండి అని చెప్పేసి డైరెక్ట్ చెప్పేసింది. సరే అని చెప్పేసి అందరూ ఇంటి సభ్యులు కూడా ఓకే అని చెప్పేసి లైన్ తీసుకున్నారు. అయితే ఇక్కడ గేమ్ లో ఏంటంటే ట్విస్ట్ ఏంటంటే బిగ్ బాస్ ఈ 5 మెంబర్స్ ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత బిగ్ బాస్ వచ్చేసి ఒక అనౌన్స్మెంట్ చేసిండు. ఆ అనౌన్స్మెంట్ ఏంటంటే ఆ గేమ్ లో ఆడే వాళ్ళకు సపోర్టర్స్ గా మిగతా ఇంటి సభ్యులు ఉండొచ్చు. దానికోసం ఒక చిన్న గేమ్ టైప్, చిన్న టాస్క్ టైప్ పెట్టిండు. ఏంటంటే దానికోసం ఈ 5 కంటెండర్స్ ని సోఫాలో కూర్చోమని చెప్పి మిగతా వాళ్ళని బ్యాక్ సైడ్ నిల్చోమని చెప్పి సోఫా వెనక అందరూ అలాగే నిల్చున్నారు. కంటెండర్స్ ముందు సోఫాలో కూర్చున్నారు. అయితే కంటెండర్స్ కి వచ్చేసి సైన్ బోర్డు ఇచ్చాడు. థమ్స్ అప్ డౌన్ ఈ బోర్డులు ఇచ్చాడు. మిగతా నిల్చున్న ఎనవలప్ కవర్స్ ఇచ్చాడు. వాటన్నిటికీ 1 2 నుంచి 7 వరకు నెంబర్స్ ఉన్నాయి మిగతా కంటెండర్స్ కి. అయితే ఇక్కడ ఏంటంటే ఎవరైతే సపోర్ట్ చేయాలనుకుంటారో అంటే వాళ్ళకి సపోర్ట్ బిగ్ బాస్ చెప్పింది ఏంటంటే ఈ కంటెండర్స్ ముందు వచ్చేసి ఆ ఫస్ట్ నెంబర్ వచ్చేసి నిల్చుంటే సుమన్ శెట్టికి వస్తుంది. ఇక డైరెక్ట్ చెప్పేస్తా,
సుమన్ శెట్టికి ఫస్ట్ నెంబర్ వస్తది. అతను వచ్చి ఈ కంటెండర్స్ ముందు నిల్చుంటాడు. ఆ కంటెండర్స్ వచ్చేసి అంటే మాకు సపోర్ట్ చేసే అర్హత ఆయనకు ఉందా లేదా? ఆయనకు సామర్థ్యం ఉందా లేదా? అని చెప్పేసి వీళ్ళు ఫీల్ అయితే థమ్స్ అప్ ఇస్తారు. లేదు అతనికి మాకు సపోర్ట్ చేసే సామర్థ్యం లేదు, కెపాసిటీ లేదనుకుంటే థమ్స్ అప్ డౌన్ ఇస్తారు. అట్లా సుమన్‌కి మొత్తం అందరూ థమ్స్ అప్ డౌన్ ఇచ్చారు. బిగ్ బాస్ కూడా మీకు అర్హత లేదు. మీరు వాళ్ళకి సపోర్ట్ చేసే సామర్థ్యం వాళ్ళు మీకు లేదనుకుంటున్నారు. మీరు వెనక్కెళ్ళి నిల్చోండి అని చెప్పేస్తే సెకండ్ కంటెండర్ వచ్చేసి భరణి వస్తాడు. భరణి వచ్చి సెకండ్ సెకండ్ కంటెండర్ సెకండ్ నెంబర్ తోటి ఎన్వలప్ తోటి భరణి వచ్చి నిల్చుంటాడు. భరణి కోసం అందరు థమ్స్ అప్ పెడతారు. అంటే మాకు సపోర్ట్ చేయి, మాకు సపోర్ట్ చేయి అని చెప్పేసి. ఎందుకంటే ఫిజికల్ గా బాగుంటాడు కదా, ఏదన్నా ఫిజికల్ గేమ్ ఇస్తే మాకు ఉపయోగపడుతుందని చెప్పేసి అందరూ భరణికి థమ్స్ అప్ ఇస్తారు. భరణి మంచి స్ట్రాంగ్ ప్లేయర్. ఏదైనా టాస్క్ ఇచ్చినా గానీ, ఫిజికల్ టాస్క్ ఇచ్చినా గానీ బాగా ఆడతాడు, మాకు ఉపయోగపడుతుంది దానివల్ల అని చెప్పేసి భరణికి అందరు థమ్స్ అప్ పెడతారు. కానీ థమ్స్ అప్ పెడతారు. కాకపోతే ఇమ్ముని మాత్రం భరణి సెలెక్ట్ చేసుకుంటాడు. భరణి వచ్చేసి ఇమాన్యుల్ సెలెక్ట్ చేసుకుంటాడు, అతనికి సపోర్ట్ చేస్తా అని చెప్పేసి. ఈ సెకండ్ వచ్చేసి థర్డ్ నెంబర్ లో తనుజ వచ్చేసి నిల్చుంటే అందరూ థమ్స్ అప్ డౌన్ ఇస్తారు. ఫోర్త్ వచ్చేసి రాము నిల్చుంటాడు. రాము కూడా ఇద్దరు ముగ్గురు థమ్స్ అప్ ఇస్తారు, థమ్స్ అప్ డౌన్ ఇస్తారు. రాము వచ్చి నిల్చుంటే రాముకి థమ్స్ అప్ వచ్చేసి శ్రేష్ఠ ఇస్తారు. రాము కూడా శ్రేష్ఠని సెలెక్ట్ చేసుకుంటాడు. ఇప్పటి వరకు ఇద్దరే సెలెక్ట్ అయ్యారు. ఒకటి సృష్టిని రాము సెలెక్ట్ చేసుకున్నాడు. తర్వాత భరణి వచ్చేసి ఇమాన్యుల్ని సెలెక్ట్ చేసుకున్నాడు. ఇద్దరే సెలెక్ట్ అయ్యారు. ఇప్పుడు శ్రీజ యాజ్ యూజువల్లీ అందరు ఏమనుకుంటుంటే సంజనని అందరు ఎవరు సెలెక్ట్ చేసుకోకుండా, అంటే మాక్సిమం వాళ్ళ థాట్ ప్రాసెస్ లో రన్ అవుతుంటది. సంజనని ఎవరు సెలెక్ట్ చేసుకున్నారు. కానీ స్మార్ట్ గేమ్ ఆడేది ఎవరు అంటే ఇప్పటి వరకు స్మార్ట్ ప్లేయర్ అనిపిస్తుంది నాకు శ్రీజనే. ఎందుకంటే సంజని సెలెక్ట్ చేసుకోవడంలో శ్రీజ వచ్చేసి సంజని సెలెక్ట్ చేసుకోవడంలో శ్రీజ స్వార్థం కూడా ఉందని చెప్పేసి అనిపిస్తుంది. స్వార్థం కాదు, అది గేమ్. ఆమె స్ట్రాటజీ అని అనుకోవాలి, స్వార్థం అని అనకూడదు. దాన్ని పక్క స్ట్రాటజీ గేమ్ ఆడింది శ్రీజ. నాకు ఇందులో ఈ విషయంలో చాలా మంచిగా అనిపించింది. శ్రీజ చాలా గుడ్ ప్లేయర్ అనిపిస్తుంది. ఎంత థింకింగ్ చేస్తుందంటే, ఎట్లా అంటే అందరూ వచ్చేసి స్ట్రాంగ్ ప్లేయర్స్ అంటే స్ట్రాంగ్ ప్లేయర్స్ సపోర్టర్స్ ని కూడా స్ట్రాంగ్ వాళ్ళని ఎంచుకుంటున్నారు. వాళ్ళు స్ట్రాంగ్ అవుతున్నారు. సంజన అనే వీక్ ని నేను ఎంచుకుంటే నేను గేమ్ ఆడొచ్చు, నా గేమ్ బయటపడి జనాలకు బయటికి నా గేమ్ కనబడుతుంది, ఈ విషయంలో నేను గేమ్ ఆడినట్టు ఉంటది, నేను జనాలకు కనిపించినట్టు ఉంటది అని చెప్పేసి ఆమె థాట్ ప్రాసెస్ అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచించింది. ఇక్కడ కెప్టెన్ సంజన అవుతుందా లేకుంటే ఇంకా వేరే వాళ్ళు అవుతారా అని చెప్పేసి ఆమెకు అసలు నో ఐడియా. నేను సంజనకి ఆడితే నేను నా గేమ్ బయటికి మంచిగా కనిపిస్తుంది అని చెప్పేసి నేను అనుకుంటాను. చాలా అది మంచి స్ట్రాటజీ. ఓకే, ఈ విషయంలో అయితే శ్రీజన్ మెచ్చుకోవచ్చు, అంత మెచ్యూర్గా ఆలోచిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ప్రియా వచ్చేసి పవన్ ఎంచుకుంటాడు. ఎందుకంటే హరీష్ వచ్చేసి ఇద్దరే మిగుతారు అప్పటికి. ప్రియా వచ్చేస్తుంది, పవన్ థమ్స్ అప్ ఇస్తాడు, హరీష్ వచ్చేసి థమ్స్ అప్ డౌన్ ఇస్తాడు. ఇక తప్పనిసరిగా ప్రియా వచ్చేసి నాకు పరీక్షలో ఆ టాస్క్ గుర్తొచ్చింది. వాళ్ళిద్దరు 2 టాస్క్లు ఆడిండు తప్పని పరిస్థితిలో. ఈ రోజు కూడా అట్లే అనిపించింది. ఈయన థమ్స్ అప్ ఇచ్చిండు కాబట్టి ఇంక ఈయన తీసుకోవడమే. హరీష్ ఎట్లాగో థమ్స్ అప్ డౌన్ ఇచ్చిండు. నెక్స్ట్ వచ్చి పవన్ కళ్యాణ్ వస్తాడు. పవన్ కళ్యాణ్ ని హరీష్ డైరెక్ట్ తప్పదు, మిగిలింది థమ్స్ అప్ పెడతాడు. వాళ్ళిద్దరు అయిపోయింది, ఎవరి టీంలో వాళ్ళకి అయిపోయారు. ఒకటి వచ్చేసి పవన్ కళ్యాణ్ వచ్చేసి హరీష్ కి, ప్రియా వచ్చేసి డెమో పవన్ కి, తర్వాత సృష్టి వచ్చేసి రాముకి, తర్వాత భరణి వచ్చి ఇమాన్యుల్ కి, తర్వాత సంజన వచ్చేసి శ్రీజకి. వీళ్ళు కంటెండర్స్ అండ్ సపోర్టర్స్ గా వీళ్ళు ఉన్నారు. ఇది టాస్క్. ఈ కంటెండర్ అండ్ సపోర్టర్స్ టాస్క్ అనేది ఇక్కడతో అయిపోతుంది. ఇంకా గేమ్ స్టార్ట్ అవ్వకముందు మన టీంలో భరణి శ్రేష్ఠ సారీ నేను అసలు అంటే అవసరం లేదు సారీ. ఎందుకు అని అంటే నేను ఇమాన్యుల్ సెలెక్ట్ చేసుకున్నా. యాక్చువల్ గా నిన్నే సెలెక్ట్ చేసుకోవాలి కానీ ఇమాన్యుల్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నా అంటే మన ఇద్దరం ఆడితే కొంచెం వీక్ అనిపిస్తుంది. ఇమ్ము నేను ఆడితే కంపల్సరీ గెలుస్తాం. మన టీనేట్ సభ్యుల నుంచి కంపల్సరీ క్యాప్టెన్ కావాలి. మీ ఇద్దరిలో మాత్రం ఒకరు కావాలి, ఇమ్ము కానీ నువ్వు కానీ కావాలి కంపల్సరీ. ఇది కంపల్సరీ గెలవాలి అని చెప్పేసి అనుకుంటున్నాను. మరి అదే టీనేట్ సభ్యులు సంజన కూడా ఉంది కదా, మళ్ళీ నెక్స్ట్ సీన్ లో ఉంటాడు కదా, కంపల్సరీ మన టీనేట్ సభ్యుల నుంచి ఎవరో ఒకరు క్యాప్టెన్సీ కావాలి అంటే. మరి ఆ క్యాప్టెన్సీలో సంజన పేరు నువ్వు ఎందుకు యాడ్ చేస్తలే? ఆమె కూడా టీనేట్ సభ్యురాలే కదా. మళ్ళీ ఏమంటాడు,
ఈ టీనేజ్ సభ్యుల నుంచి ఒకవేళ శ్రీజ గెలిస్తే, ఒకవేళ శ్రీజ అంటే గేమ్ ఏంటో తెలియదు ఇంకా. ఒకవేళ సంజన గనుక కెప్టెన్సీ అయితే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ అంటే తనకు సంజనకి సపోర్ట్ చేసే వాళ్ళందరూ ఓనర్స్ టీమ్‌లో ఉన్నారు. వాళ్ళకి సపోర్టివ్‌గా ఉంటుంది. మనకి ప్రాబ్లమ్ అవుతుంది ఆ విషయంలో అని చెప్పేసి అన్నాడు. టీనేట్స్ నుంచి ఎవరైనా కావాలి కెప్టెన్ అని ఒకసారి అంటాడు. కానీ సంజన అయితే మాత్రం వాళ్ళకి ప్లస్ అవుద్ది, మనకు ప్లస్ అవ్వదు అని అంటాడు. ఈయన ప్రవర్తన చూస్తే కొంచెం తేడా అనిపిస్తుంది. కొంచెం నా 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 ఒపీనియన్ అయితే అది అనిపిస్తుంది. ఎందుకంటే టీనేజ్ సభ్యులలో ఎవరైనా ఒకరికి కావాలి కెప్టెన్సీ అంటే అదే స్టాండ్ మీద ఉండాలి. ముగ్గురులో ఎవరైనా పర్వాలేదు. సంజన అయినా, ఇమాన్యుల్ అయినా, శ్రేష్ఠ అయినా పర్వాలేదని చెప్పాలి. కానీ మీ ఇద్దరిలో ఒకరు కావాలి, శ్రేష్ఠ కావాలి, ఇమాన్యుల్ కావాలి. కానీ శ్రేష్ఠ నిన్నెందుకు సపోర్ట్ నిన్ను తీసుకోలేదో తెలుసా అని చెప్పేసి సారీ చెప్తాను ముందు అడగక ముందు. అది ఎవరు అడగలేదు కదా. ఆమె కూడా ఫీల్ అవ్వలేదు కదా నన్ను ఎందుకు తీసుకోలేదని చెప్పేసి. ఇది కొంచెం సోంపేసినట్టు కూడా అనిపిస్తుంది. ఓకే. ఇక ఇందులో భాగంగానే నెక్స్ట్ సీన్‌లో వచ్చేసి రీతు ఫుడ్ కోసం అది కొంచెం నాకు కూడా కొంచెం టచింగ్ అనిపించింది. రీతు వచ్చేసి తనకు ఫుడ్ తినాలనిపిస్తుంది. ఈ పాయింట్ కంపల్సరీ చెప్పాలి. ఎందుకంటే నెక్స్ట్ సీన్‌కి ఇది లింక్ ఉంటది. ఎందుకంటే తనకు అందరూ బయట ఏదో డిస్కషన్ చేసుకుంటుంటే రీతు లోపట కిచెన్ రూమ్‌లో చేరేసి ఫుడ్ తినాలనిపించి ప్లీజ్ బిగ్ బాస్ నేను ఫుడ్ తినాలనిపిస్తుంది అని చెప్పేసి ఓపెన్ చేసి స్మెల్ చూస్తది. అని తట్టుకోలేకపోతున్నా బిగ్ బాస్ ప్లీజ్ తింటా అని చెప్పేసి స్పూన్ దగ్గర పోయి స్పూన్ తీసుకొని వచ్చి మళ్ళీ వెనక్కి కొంచెం సేపు ఆలోచిస్తుంది. మళ్ళీ ఏదైనా రిస్క్‌లో పడతామా ఏంటి? మళ్ళీ ఇది తినడం వల్ల ఏదైనా ప్రాబ్లమ్ అయిద్దా? ఆల్రెడీ గుడ్డు పోయింది. మళ్ళీ ఇది అన్నం పోయిందని పెద్ద ప్రాబ్లమ్ అవుతుందని చెప్పేసి మళ్ళీ స్పూన్ తీసుకుపోయింది. అక్కడ ఉంటే తింటానేమో తినాల్సి వస్తుందేమో అని చెప్పేసి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. నాకు కూడా కొంచెం బాధ అనిపించింది. ఆమె ఆ విషయం అలా అంటే తినుంటే మళ్ళీ వేరే విషయం అయ్యేది. తినలేదు. ఓకే. ఇక సరే ఏది ఏమైనా తినొద్దు మళ్ళీ ప్రాబ్లమ్ అవుతుందని చెప్పేసి వెళ్ళిపోయింది. ఓకే. అది బాగానే అనిపించింది. ఎందుకంటే చూస్తుంది కదా 2 డేస్ నుంచి ఒక గుడ్డు పోయిందానికి ఎంత గొడవ అయిందో. మళ్ళీ అన్నంలో స్పూన్‌తో ఎవరు తిన్నారని చెప్పేసి మళ్ళీ కనిపెడతారు కదా! మళ్ళీ పెద్ద ప్రాబ్లమ్ అయితదని చెప్పేసి తను వెళ్ళిపోయింది. నెక్స్ట్ ఇదే విషయం చెప్పాలంటే ఇప్పుడు చపాతీ ముక్క మనీష్ వచ్చేసి ఆల్రెడీ తిని కొంచెం ముక్క అందులో వేసాడంట. దాని గురించి మాత్రం మనీష్ నాకు అస్సలు నచ్చలేదు. ఏ విషయం మాట్లాడినా ఒక ప్రియాని గాని, శ్రీజని గాని ఏ విషయమైనా తను మాట్లాడేటప్పుడు ఎదుటి వాళ్ళు మాట్లాడుతుంటే ఎంతసేపు నువ్వే మాట్లాడతావా? ఎదుటి వాళ్ళు మాట్లాడకుండా ఏదైనా శ్రీజ మాట్లాడక ముందే శ్రీజ అంటుంది. నేను మాట్లాడట్లేదు మనీష్ గారు. మీరు చెప్పండి అని చెప్పేసి ఆమె అంటుంది. వీళ్ళకి ఇదే డిస్కషన్ అవుతుంది. నేను పర్మిషన్ ఇవ్వట్లేదు. మీరెందుకు పర్మిషన్ ఇస్తున్నారు? మీరు మీ ఫ్రెండ్స్‌కి వచ్చేసి అవి ఇవి పెడుతున్నారు. అసలు నేను చాలా స్ట్రిక్ట్‌గా ఉంటున్నాను. నేను చెప్పాలంటే చాలా చెప్పాలి. చాలా ఉన్నాయి నేను మనసులో పెట్టుకుంటున్నాను. ఏదో ఒకసారి ఓపెన్ అయిపోతాను. మీరందరేమో వాళ్ళందరిని పిలిచి ఎలౌ చేస్తున్నారు లోపలికి. నాకు అది ఇష్టం లేదు. రూల్స్ అందరూ పాటించట్లేదు అని చెప్పేసి ఒక అయితే హరీష్ కూడా అదే విషయాన్ని అవునవును అని చెప్పేస్తే ఎమ్మటే ప్రియ ఏమంటుందంటే అట్లంటే మనం అందరం స్టార్టింగ్‌లో అన్నం వాళ్ళకి ఇచ్చినాము. అప్పుడు మీరు కూడా ఉన్నారు. మీకు కూడా తెలుసు అంటే ప్రియ నన్ను కలపొద్దు ఇందులో. నేను పక్కనున్నాను. మీరిచ్చారు. ఇచ్చిన దానికి నేనేమనలేదు. నేను కామన్ కూర్చున్నాను. నేను అలా చెప్పాలంటే డే 1 నుంచి చాలా చెప్తా. ఇవన్నీ వదిలేసి ఇక్కడికి వదిలేసేయి అని చెప్పేసి స్ట్రాంగ్ డేర్ టు డేర్ ఉంటదని చెప్పేసి ఆయన మళ్ళోసారి నిరూపించిండు. ఓకే. ఇప్పుడు మనీష్ గురించి మాట్లాడుకోవాలి. మనీష్ ప్రతి విషయంలో ఈ శ్రీజని ప్రియని అసలు మాట్లాడనివ్వట్లేదు. దానికి తగ్గట్టు వీళ్ళు ప్రవర్తిస్తున్నారు. శ్రీజ కాదు ప్రియ ప్రవర్తిస్తుంది. ఈయనకు తగ్గట్టు లెవెల్‌గా మాత్రం తగ్గట్టు లెవెల్‌గా బేస్ చూపెడుతుంది. అంటే నువ్వు ఒక ఓనర్ టీమ్‌లో నువ్వు ఒక కంటెస్టెంట్‌వే. వాళ్ళు కూడా సేమ్ అదే. కానీ నువ్వు వాళ్ళని డామినేట్ చేయాలని చెప్పి డామినేషన్ చేసినట్టు కనిపిస్తుంది. నీ ఒపీనియన్స్ నీకుంటే వాళ్ళ ఒపీనియన్స్ వాళ్ళకుంటాయి. ఒకవేళ వాళ్ళు రూల్స్ బ్రేక్ చేసి రేపు సాటర్‌డే నాగార్జున గారి ముందు మీరు చెప్పేయొచ్చు. మేము పెట్టుకున్న రూల్స్ వీళ్ళు బ్రేక్ చేసిర్రు. దానివల్ల ఏదన్నా వీళ్ళకి ప్రాబ్లమ్స్‌లో ఏమన్నా పాయింట్స్ అయినా లేకుంటే వేరే వాళ్ళకొచ్చే ఫెసిలిటీస్‌లో ఏదైనా ప్రాబ్లమ్ అయినా అని చెప్పేసి వాళ్ళని బరాయించుకుంటారు. అది మీరు ఓపెన్‌గా చెప్తే ప్రేక్షకులు చూస్తారు కదా! కొన్ని విషయాల్ని తోటి కంటెస్టెంట్స్ విననప్పుడు అది జనాల ఒపీనియన్‌కే వదిలేయాలి. వాళ్ళు ఓటింగ్ తోటే చూసుకుంటారు. దాన్ని ఓన్‌గా తీసేసుకొని నేను చెప్పినట్టే వినాలి అని చెప్తే అది నెగెటివ్ అయింది. అది నెగెటివ్ అయింది కూడా అవుతుంది కూడా. నిన్న ఆల్రెడీ నెగెటివ్ అయిండు. ఈరోజు కూడా నెగెటివ్ అయిండు. వాళ్ళని అసలు మాట్లాడనివ్వట్లేదు. ఏదైనా రివర్స్ అవుతుండు. నేనే చూసుకుంటాను. నన్నే అడగాలి ఎవరైనా.
అంటే మరి ఫుడ్ విషయం నాది కదా, ఫుడ్ డిసిషన్ నాది కదా, ఫుడ్ నన్ను అడగాలని చెప్పేసి ప్రియ అంటుంది. తన పాయింట్ తనకుంది, ఎవరి పాయింట్ వాళ్ళకుంది. సో కొంచెం మనీష్ నెక్స్ట్ కూడా చెప్తా, గేమ్ లో ఒక చిన్న మిస్టేక్ అయింది, ఆ మిస్టేక్ కూడా చెప్తా. చేసి వదలకు చెదరకు గేమ్ టైటిల్ అదిరింది. సంచాలకంగా బిగ్ బాస్ వచ్చేసి మనీష్ని ఎంచుకున్నాడు. ఓకే, నాకు చాలా మంచి అవకాశం అన్నట్టు తెగ ఫీల్ అయ్యేసిండు. కంటెండర్స్ వచ్చేసి అసలు గేమ్ ఏంటంటే ఒక వాల్ టైప్ ఉంటుంది, ఆ వాల్ కి రాడ్స్ ఉంటాయి, ఆ రాడ్స్ పైన కంటెండర్స్ గా సపోర్టర్స్ వచ్చేసి, ఈ 5 సపోర్టర్స్ వచ్చేసి వాళ్ళు ఆ రాడ్స్ పైన నిల్చోవాలి, సపోర్ట్ చేసుకుంటూ చేతులతో పట్టుకుంటూ కింద కాళ్ళతో బేస్ పెట్టుకొని కింద టచ్ కాకుండా వాళ్ళు ఎవరైతే ఎక్కువసేపు ఉంటారో వాళ్ళు ఈ గేమ్ లో గెలిచినట్టు అని చెప్పేసి బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారు. ఒకటి ఫస్ట్ రూల్ వచ్చేసి బిగ్ బాసే చెప్తారు, రెడ్ లైట్ వచ్చినప్పుడు సంచాలకు వచ్చేసి సపోర్టర్స్ కి సంబంధించి కంటెండర్ ఉంటాడు కదా, ఆ కంటెండర్ ని పిలిచి ఎవరినైనా ర్యాండమ్ గా ఈ 5గురిలో ఎవరినైనా ఒకరిని పిలిచి మిగతా సపోర్టర్స్ లో ఎవరినైతే ఎలిమినేషన్ చేయాలనుకున్నారో వాళ్ళని కిందికి దించడానికి ప్రయత్నం చేయాలి. అంటే రాడ్ లాగడం చేస్తే వాళ్ళకి బ్యాలెన్సింగ్ ఉంది. ఇప్పుడు రెండు రెండు కాళ్ళు 2 రాడ్స్ మీద ఉన్నాయి అనుకో, ఒక రాడ్ లాగేస్తే ఒక కాలు మీదే ఉండాల్సి ఉంటుంది, ఒక రాడ్ మీదనే 2 కాళ్ళు ఉండాల్సి ఉంటాయి. అట్లా వాళ్ళు ఎక్కువసేపు అందులో ఉండలేరు కాబట్టి బిగ్ బాస్ చాలా బాగా పెట్టింది. ఏంటంటే ఎవరైతే ఎక్కువ టైం ఉంటారో వాళ్ళు గెలిచినట్టు అని చెప్పేసి, ఆ సపోర్టర్ గెలిచినట్టు, వాళ్ళ కంటెండర్ ఏది క్యాప్టెన్సీ కంటెండర్ క్యాప్టెన్సీ అయినట్టు అని చెప్పేసి బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారు. అది రెడ్ లైట్ వెలిగితే ఒక ర్యాండమ్ గా ఎవరినైనా సంచాలకుడు పిలిస్తే ఆ కంటెండర్ వచ్చేసి ఈ రాడ్ని లాగేయాలి. అది అప్పుడు ఎప్పుడు లాగాలి, ఇది గ్రీన్ లైట్ వెలిగినప్పుడు లాగాలి, అది చూసుకొని లాగాలి. అయితే ఇక్కడ ఒక మిస్టేక్ జరిగింది. ఫస్ట్ వచ్చేసి వీళ్ళందరూ నిల్చుంటారు, ఈ సపోర్టర్స్ అందరూ ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వచ్చేసి చేతులతో పట్టుకొని కాళ్ళతో నిల్చొని మొత్తం అందరూ ఆ వాళ్ళకి మొత్తం నిల్చుంటారు, రాడ్ల మీద స్టాండ్ అయి ఉంది. అయితే ఇక్కడ ఫస్ట్ కాల్ వచ్చేసి, అయితే ఇక్కడ సంచాలక్ గారు ఒక ఆయన రూల్ పెడతారు, కింద ఏ మాత్రం టచ్ అయినా, అంటే బిగ్ బాస్ కూడా అదే చెప్తారు, శరీర భాగాల్లో ఏ పార్ట్ టచ్ అయినా కానీ గేమ్ నుంచి ఎలిమినేషన్ అయినట్టే అని చెప్పేసి బిగ్ బాస్ చెప్తారు. సంచాలక్ కూడా అదే, కింద ఏ పార్ట్ బాడీ పార్ట్ లో ఏదైనా కింద టచ్ అయినట్టు మీకు కొంచెం తెలిసినా కానీ నేను గేమ్ నుంచి ఎలిమినేషన్ చెప్తాను. గుడ్ రూల్, ఆ రూల్ ప్రకారమే ఉండాలి. కానీ కొన్ని రూల్ బ్రేక్ చేశాడు, అది చూద్దాం అది కరెక్ట్ ఎవరు ఏంటి అని చెప్పేసి. నాకు తెలిసి 100% మనీష్ 100% తప్పు ఈ విషయంలో తప్పు చేశాడు. ఆ విషయం ఏంటో చెప్తా. కాలింగ్ వచ్చేసి డెమో పవన్ పిలుస్తాడు. డెమో పవన్ కంటెండర్ వచ్చేసి ఎవరు, డెమో పవన్ కంటెండర్ వచ్చేసి ప్రియా తప్ప మిగతా వాళ్ళది ఎలిమినేషన్ చేయడానికి ఎవరిదైనా లాగొచ్చు అని చెప్పేసి రెడ్ లైట్ వెలుగుద్ది. కాలింగ్ సంచాలకు వచ్చేసి మనీష్ డెమో పవన్ పిలుస్తాడు. డెమో పవన్ వచ్చేసి మన సృష్టి సపోర్టర్ వచ్చేసి రాము లెగ్ కింద ఉన్న రాడ్ తీసేస్తాడు, అయిపోద్ది. నెక్స్ట్ బదర్ వస్తుంది, రెడ్ లైట్ వస్తుంది. అయితే ఈ విషయం ఏంటంటే డెమో పవన్ కూడా లాగబోయే ముందు గ్రీన్ లైట్ రాదు, ఇంకా గ్రీన్ లైట్ రాలేదు ఇంకా చెప్పేసి మనీష్ డెమో పవన్ ఆపుతాడు. గ్రీన్ లైట్ వచ్చిన తర్వాతనే ఆ రాడ్ లాగడం జరిగింది. తర్వాత నెక్స్ట్ కాలింగ్ వచ్చేసి శ్రేష్ఠ అని పిలుస్తాడు. సేమ్ ఆమె కూడా రెడ్ లైట్ వచ్చినప్పుడు శ్రేష్ఠ అని పిలుస్తాడు. ఆమె కూడా లాగడానికి పోతే గ్రీన్ లైట్ రాలేదని చెప్పేసి ఆగాగని చెప్పేసి వెయిట్ అని చెప్పేసి అంటాడు. ఆ గ్రీన్ లైట్ వచ్చిన తర్వాత ఆమె వచ్చేసి ప్రియాంక కాల్ కింద రాడ్ లాగింది. ఓకే, ఇటు వరకు బాగానే ఉంది. నెక్స్ట్ కాలింగ్ రెడ్ లైట్ వెలిగినప్పుడు ఇమాన్యుల్ సపోర్టర్ వచ్చేసి భరణి కంటెండర్ని పిలుస్తాడు. రెడ్ లైట్ వస్తుంది, కంటెండర్ని పిలుస్తాడు, బాగానే ఉంది. ఇమాన్యుల్ కూడా తీయడానికి వెళ్తాడు, వెళ్ళి తీసేస్తాడు. ఆల్రెడీ తీసేసినప్పుడు తర్వాత ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లోనే ఆయన తీసేసి వెనక్కి తిరిగి వచ్చే లోపే గ్రీన్ లైట్ వస్తుంది. దాన్ని చూసేసి ఎలిమినేషన్ నువ్వు అంటాడు. నేను ఎట్లా ఎలిమినేషన్ అయితే నువ్వు చెప్పలేదు కదా అని చెప్పేసి ఇమాన్యుల్ అంటాడు. నువ్వు చెప్పలేదు, నువ్వు చూసుకోవాలి కదా అని అంటే, యాక్చువల్గా చూసుకోవాలంటే నువ్వు వాళ్ళందరికీ చెప్పినావు, నాకెందుకు చెప్పలేదు అని చెప్పేసాడు. అవును, నువ్వు ఎలిమినేషన్ అని చెప్పేసాను. నేను ఎట్లా ఎలిమినేషన్ అయితా, నువ్వు రాంగ్ డిసిషన్, ఎలిమినేషన్ కాదు. నువ్వు ఇందాక శ్రేష్ఠకి చెప్పినావు, దానికి ముందు వచ్చిన పవన్కి చెప్పినావు,
వాళ్ళు కూడా రెడ్ లైట్ ఉన్నప్పుడే పిలిచావు, నన్ను రెడ్ లైట్ ఉన్నప్పుడే పిలిచావు. కానీ గ్రీన్ లైట్ ఇంకా వెలగలేదని వాళ్ళిద్దరికి చెప్పినావు. కాకపోతే నాకు కూడా చెప్పలేదు. అంటే నువ్వు చూసుకోవాలి కదంటే నేను చూడలేదు. దానికి నువ్వు ఎంపైర్ గా ఉన్నప్పుడు నువ్వు ఆపాలి, సంచాలకంగా ఉన్నప్పుడు నువ్వు ఆపాలి. ఇంకా గ్రీన్ లైట్ అని వాళ్ళకెందుకు చెప్పినావు, నాకెందుకు చెప్పలేదు, నాకు కూడా చెప్పాలి కదా అని చెప్పేసి ఇమాన్యుల్ అంటే ఇమాన్యుల్ స్ట్రాంగ్ పాయింట్ మాట్లాడిండు. నువ్వు సంచాలకు రాంగ్ సంచాలకు ఒక ఎంపైర్ గా ఉన్నప్పుడు నువ్వు ఆపుతావు, బౌలర్ వేసినప్పుడు బ్యాటర్ రెడీగా లేనప్పుడు ఆపుతావు, నువ్వు నన్ను ఆపలేదు, అది నీ తప్పు. అంటే నువ్వు చూసుకోవాలి కదా అంటాడు. చూసుకోవాలంటే వాళ్ళని నువ్వు చూసుకోవాలి అంటే మరి వాళ్ళని ఎందుకు ఆపినావు, వాళ్ళని కూడా నువ్వు వాళ్ళని కూడా ఆపొద్దు కదా, వాళ్ళని కూడా వదిలేస్తే అయిపోయేది. నన్ను మాత్రం వదిలేసి వాళ్ళని ఆపితే ఇప్పుడు నన్ను ఎలిమినేషన్ చేయడం కరెక్ట్ కాదు, నువ్వు రాంగ్ జడ్జిమెంట్ అని చెప్పేసి ఇద్దరు కాసేపు నీకు అసలు నీ గేమ్ ఆడడమే రాదు, గేమ్ రూల్సే రావు అవి అని చెప్పేసి మనీష్ ఇమాన్యుల్ అంటే నీకు సంబంధించిన వాళ్ళనే, మీ టీం వాళ్ళకి సంబంధించిన వాళ్ళనే నువ్వు వాళ్ళనేమో ఆగమని చెప్పినావు, నన్ను మాత్రం ఆగమని చెప్పలేదని చెప్పితే శ్రేష్ఠ దగ్గరికి మనీష్ భాయ్ శ్రేష్ఠ వచ్చేసి మా టీం కాదు, సెలబ్రిటీ మీ టీమే, మా టీం కాదు అంటే నువ్వు ఒప్పుకున్నావు కదా, అంటే వాళ్ళకి చెప్పినవని నువ్వు ఒప్పుకున్నావు కదా, అంటే నాకు చెప్పలేదు కదా, అంటే నువ్వే ఒప్పుకుంటున్నావు కదా అని చెప్పేస్తే నేను ఏదైనా నేను చూసుకుంటా, నాకు ఈ కాల్ నేను తీసుకుంటా, నాకు కావాల్సి వస్తే నువ్వు నన్ను నామినేషన్ చేయి, ఈ పాయింట్ మీద నన్ను నామినేషన్ చేయి, నేనేమనుకోను, నామినేషన్ కాదు, నాకు ఇప్పుడు ఉండే అవకాశాన్ని నేను పోగొట్టుకోను, ఇది కరెక్ట్ కాదు, నీకు జడ్జిమెంట్ కరెక్ట్ కాదు, నువ్వు సంచాలకుడు కరెక్ట్ కాదు అని చెప్పేసి ఇమాన్యుల్ అంటాడు. దానికి బిగ్ బాస్ వచ్చేసి నీ సంచాలకుడిదే తుది నిర్ణయం, నువ్వు ఏ నిర్ణయం తీసుకుంటే అదే తుది నిర్ణయం అని చెప్పేసి బిగ్ బాస్ అంటే ఇమాన్యుల్ ఎలిమినేషన్ చేసేస్తాడు. ఇమాన్యుల్ సపోర్టర్ వచ్చేసి భరణి కిందకి దిగుతాడు. ఈ రోజుకి ఈ ఎపిసోడ్ అయిపోయింది. విషయం ఏంటంటే ఇందులో ఈ విషయం చెప్పాలంటే జరిగింది ఇది, కాకపోతే మిగతా వాళ్ళకు కూడా చెప్పకూడదు కదా. మిగతా వాళ్ళకి చెప్పిండు, వాళ్ళిద్దరికి చెప్పిండు, పవన్కి చెప్పిండు, శ్రేష్ఠికి చెప్పిండు. రెడ్ లైట్ వచ్చినప్పుడు పిలిచిండు, కాలింగ్ చేసిండు, రెడ్ లైట్ వచ్చింది రండి, శ్రేష్ఠి అని పిలిచిండు, పవన్ అని పిలిచిండు. వాళ్ళు వచ్చిర్రు, వాళ్ళు రాడ్డు లాగబోతుంటే ఆగండి అని చెప్పేసి వెయిట్ గ్రీన్ లైట్ వెలగలేదని చెప్పేసి ఆగమన్నాడు. వాళ్ళు ఆగిరు. గ్రీన్ లైట్ వచ్చిన తర్వాత రాడ్ తీసేసేమో ఆయనకి ఇచ్చిండు. ఇద్దరు సేమ్ అదే పొజిషన్ లో తీసారు. కానీ ఈయన రాడ్ని చేతిలో పట్టుకోకుండా ఈ రాడ్లు అక్కడికి పెట్టడం, అటు తిరగడం వల్ల ఈ ఇమాన్యుల్ తీసేటప్పుడు ఈయన గ్రీన్ లైట్ చూడలేదు. చూసుకోవాలి, ఎందుకంటే వాళ్ళిద్దరు కూడా చెప్పొద్దు. ఏమని అనాలి, ఫస్ట్ మిస్టేక్ జరిగినప్పుడే రెడ్ లైట్, అసలు బిగ్ బాస్ లో రూల్స్ లో కూడా ఒకటే చెప్పిండు, రెడ్ లైట్ వచ్చినప్పుడు మీరు పిలవండి, ఎవరిని కంటెండర్ని పిలవండి, వాళ్ళు ఎవరితో ఒకరికి తీస్తారు. గ్రీన్ లైట్ వచ్చినప్పుడు వాళ్ళు పోయి రాడ్ తీస్తారు అని చెప్పేసి చెప్పిండు. అంటే గ్రీన్ లైట్ వరకు, రెడ్ లైట్ వరకే అంటే సంచాలకు పిలవాలి, గ్రీన్ లైట్ అనేది కంటెండర్ చూసుకొని గ్రీన్ లైట్ వచ్చిందా లేదని చూసుకొని వెళ్ళి లాగాలి, లేదు అంటే కంటెండర్స్ కి సంచాలకే చెప్పాలి. ఈ రెండిట్లో ఒకటి జరగాలి. ఫస్ట్ది జరగలేదు. ఏం జరగలేదు, గ్రీన్ లైట్ చూసుకోవడం వీళ్ళు చేయలేదు. ఫస్ట్ ఇద్దరు చేయనప్పుడు సంచాలకే వీళ్ళిద్దరిని గ్రీన్ లైట్ రాలేదని చెప్పేసి ఆఫ్ చేసిండు. అట్లనే ఈయన కూడా సేమ్ ఇమాన్యుల్ కూడా అదే అనుకున్నాడు. మరి గ్రీన్ లైట్ రానప్పుడు ఇమాన్యుల్ ని కంపల్సరీ ఆపాలి, ఇమాన్యుల్ రాలేదు గ్రీన్ లైట్ నువ్వు ఆగు అని చెప్పేసి అనాలి. అట్లా అనకుండా ఇమాన్యుల్ తప్పు నువ్వు చూసుకోవాలి కదా అంటే మరి వాళ్ళది కూడా నువ్వు చూసుకోవాలి కదా. యాజ్ ఎ సంచాలక ఫెయిల్ అయిండు, వాళ్ళకి చెప్పి వీళ్ళకి చెప్పినప్పుడు ఫెయిల్ అయినట్టే. ఈరోజు ఎపిసోడ్ లో మనీష్ చాలా నెగిటివ్ అయిపోతుండు. నిన్న ఆల్రెడీ నెగిటివ్ అయిపోయిండు, అంత చిరాకు చేస్తుండు, ప్రతిదానికి వాదిస్తుండు. పాయింట్ టు పాయింట్ ఉండాలి. నీ ఇంటి సభ్యుల్ని నీ వర్క్ ఏదో నువ్వు చూసుకోవాలి, ఇంటి సభ్యులతో మూవ్ అప్ అవ్వాలి, అంతే తప్ప నువ్వు ప్రతిదాన్ని భూతద్దంలో పెట్టి చూస్తే ఇంతే ఉంటది. ఏదైనా ఉంటే నేను కాల్ తీసుకుంటా, నేను నాగార్జున గారితో మాట్లాడతా, నేను అదే అంటే ఇక్కడ ఉన్న అవకాశం ఇమాన్యుల్కి ఉన్న అవకాశం పోయిన తర్వాత ఈ వీక్ లో నెక్స్ట్ వీక్ సేవ్ అయ్యేటోడుగా ఒకవేళ ఉంటే క్యాప్టెన్సీ ఉంటే భరణి ఎంచుకుందే, ఆయన ఫిజికల్ గా ఏదైనా గేమ్ వచ్చినా కానీ మంచిగా ఆడతా అని చెప్పేసి ఆయన ఆడుతుంటే ఈయన ఆడతారు అని చెప్పేసి భరణి ఎంచుకున్నాడు. అంత మంచి ప్లేయర్ ని తీసుకున్నప్పుడు ఒక చిన్న రీజన్ వల్ల, అది పెద్ద రీజన్ ఏం కాదంటుండు, మళ్ళీ ఒక చిన్న రీజన్ వల్ల ఆయన క్యాప్టెన్సీ టాస్క్ నుంచే పక్కకు పోయింది. అది ఖచ్చితంగా ఒక ఇమాన్యుల్ వచ్చేసి ఎలిమినేషన్ చేయడానికి మెయిన్ రీజన్ మనీషే. అది కావాలని చేసిండో ఇంక ఏ విషయం అయి చేసిండో తెలియదు కానీ పక్క ఈ ఆ టాస్క్ నుంచి వైదొలిగించడం అంటే ఆ డిసిషన్ తీసుకోవాల్సి ఉంటే ఓకే అది ఫస్ట్ మిస్టేక్, ఓకే అది రెడ్ లైట్ నేనే చూసుకోలేదు, ఈ ఫస్ట్ మిస్టేక్ నాది. ఎవరైనా గ్రీన్ లైట్ వెళ్ళిన తర్వాత టాస్క్ లో అది కామనే, స్టార్టింగ్ లోనే జరుగుతుంది. గేమ్ వచ్చేసి ఇంకా పెద్ద ముందుకు మూవ్ కాలేదు, స్టార్టింగ్ లోనే ఉంది. అప్పుడే చెప్పొచ్చు ఇది ఫస్ట్ మిస్టేక్ కాబట్టి నేను ఇస్తున్నాను, నేను చెప్పిన తర్వాత గ్రీన్ లైట్ చెప్పిన తర్వాత మీరు వెళ్ళండి, లేదంటే మీరు
గ్రీన్ లైట్ చూసుకున్న తర్వాత వెళ్ళండి అని చెప్పాల్సింది. ఆ విషయాలు చెప్పకుండా డైరెక్ట్ ఎలిమినేషన్ చేయడం తప్పు. ఇది ఈ విషయంలో ఆల్రెడీ నిన్న నుంచి నెగిటివ్ అవుతుంది, మళ్ళీ నెగిటివ్ అవుతుంది. సో ఈరోజు పర్ఫార్మెన్స్ చూసుకుంటే ఇట్లున్నాయి. రేపు ఎలా ఉంటుందో ఇంకా కెప్టెన్సీ ఆల్రెడీ తెలిసిపోయింది. కాకపోతే నేను ఓన్లీ మా టీవీలో టెలికాస్ట్ అయ్యే ఎపిసోడ్స్ గురించి చెప్పదలుచుకున్నాను. జియో హాట్స్టార్లో లైవ్ వస్తుంది, కానీ దాని గురించి చెప్పాలి అని అంటే మొత్తం చెప్పాలి. ఆల్రెడీ కెప్టెన్సీ అన్నీ జరిగిపోయినాయి, కానీ అవి రేపు నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తా. థ్యాంక్ యూ. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.